ఎంటర్టైన్మెంట్ టాప్ 20 న్యూస్ చూద్దాం. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన లేటెస్ట్ వైటెడ్ చిత్రమే ఉస్తాద్ భగత్ సింగ్. దర్శకుడు హరిశంకర్ తెరకెక్కిస్తున్న ఈ సాలిడ్ మాస్ ఎంటర్టైనర్ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే ఈ సినిమా నుంచి వచ్చిన పోస్టర్లు, రీసెంట్ సాంగ్స్ ఫ్యాన్స్ లో మంచి జోష్ నింపాయి. ఈ మూవీ షూటింగ్ శరవేగంగా కొనసాగుతుండగా త్వరలో ఈ సినిమా నుంచి అప్డేట్ రానున్నట్లు తెలుస్తోంది. ఈ విషయంపై మేకర్స్ నుంచి క్లారిటీ రావాల్సి ఉంది. చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తుండగా మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణం వహిస్తున్నారు. అలాగే ఈ మార్చ్ లోని రిలీజ్ కి సన్నాహాలు చేస్తున్నారు. యంగ్ టైగర్ ఎన్టీఆర్ హిట్ సినిమాలో దేవరా 1 మూవీకి సీక్వెల్ గా దేవరా 2 ఉంటుందని హీరో ఎన్టీఆర్ ఇప్పటికే ప్రకటించారు. ఈ సినిమా షూటింగ్ ని ఏడాది జూన్ తర్వాత మొదలు పెట్టాలని ప్లాన్ చేస్తున్నారట. ప్రస్తుతం ఈ సినిమా మ్యూజిక్ పై వర్క్ జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమా షూట్ లో అనిరుద్ధ్ తో కొరటాల శివ మ్యూజిక్ సెట్టింగ్స్ తో పూర్తి చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ సంక్రాంతి బరిలో ది రాజా సాబ్ గా సందడి చేశారు హీరో ప్రభాస్. ప్రస్తుతం స్పిరిట్ కోసం రంగంలోకి దిగేందుకు సిద్ధమవుతున్నారు. సందీప్ రెడ్డి డైరెక్షన్ లో తెరకెక్కుతున్న పాన్ ఇండియా చిత్రం ఇప్పటికే ఓ షెడ్యూల్ ని పూర్తి చేసుకుంది. ఈ వారం నుంచి కొత్త షెడ్యూల్ స్టార్ట్ కానుందని తెలుస్తోంది. ఈ షెడ్యూల్ దాదాపు 2 వారాలు సాగనున్నట్లు తెలుస్తోంది. ఇటీవల సంక్రాంతి కానుకగా థియేటర్స్ లో రిలీజ్ కి వచ్చిన లేటెస్ట్ చిత్రాల్లో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన చిత్రం ది రాజా సాబ్ 1. ఇండియన్ సినిమా బిగ్గెస్ట్ హారర్ ఫ్యాంటసీ చిత్రంగా వచ్చిన ఈ మూవీని దర్శకుడు మారుతి తెరకెక్కించారు. ఈ సినిమాలో మాళవికా మోహన్, నిధి అగర్వాల్, రిధి కుమార్ హీరోయిన్స్ కి నటించారు. తాజాగా ఈ మూవీ ఓటీటీ రిలీజ్ కు రెడీ అయింది. జియో హాట్స్టార్ వేదికగా ఈ నెల 6 నుంచి స్ట్రీమింగ్ కానుంది. దర్శకుడు మురళీకిషోర్ అబ్బూరి డైరెక్షన్ లో యంగ్ హీరో అఖిల్ నటిస్తున్న లేటెస్ట్ చిత్రమే లెనిన్. ఈ సినిమా క్లైమాక్స్ లోని ప్యాచ్ వర్క్ ను షూట్ చేయడానికి టీం ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. ఈ వారమే ప్యాచ్ వర్క్ కంప్లీట్ కానున్నట్లు తెలుస్తోంది. ఈ షూట్ లో అఖిల్ తో పాటు మిగిలిన తారాగణం కూడా జాయిన్ అవుతుందట. ఇక ప్రస్తుతం టీం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ ను శరవేగంగా పూర్తి చేసే పనిలో ఉంది. రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ హీరోగా దర్శకుడు రవి కిరణ్ కోలా తెరకెక్కిస్తున్న సినిమా రౌడీ జనార్దన. ఇప్పుడు ఈ సినిమాపై అప్డేట్ వినిపిస్తోంది. ఈ మూవీలో సీనియర్ హీరోయిన్ శోభన నటించనున్నట్లు తెలుస్తోంది. ఫ్లాష్ బ్యాక్ లో వచ్చే సీన్స్ లో ఆమె హీరోకి తల్లి పాత్రలో కనిపించనున్నట్లు టాక్ వినిపిస్తోంది. ఈ విషయంపై మేకర్స్ నుంచి క్లారిటీ రావాల్సి ఉంది. విశ్వక్ సేన్ నటిస్తున్న లేటెస్ట్ చిత్రం ఫంకీ. దర్శకుడు కేవీ అనుదీప్ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా ఈ నెల 13న గ్రాండ్ గా రిలీజ్ కానుంది. రిలీజ్ కి ఇంకా కొన్ని రోజులే సమయం ఉన్నా కానీ డబ్బింగ్ పనులు పూర్తి చేసుకోలేనట్లు తెలుస్తోంది. హీరో విశ్వక్ సేన్దే డబ్బింగ్ బ్యాలెన్స్ ఉందని తెలుస్తోంది. గత కొన్ని రోజుల నుంచి సినిమాలకు దూరంగా ఉన్న నితిన్ ఎట్టికేలకు తన కొత్త సినిమాను ప్రకటించాడు. డైరెక్టర్ విఐ ఆనంద్ డైరెక్షన్ లో నితిన్ 36వ సినిమాను ప్రకటించారు. పవన్ కుమార్ సమర్పణలో శ్రీనివాస్ సిల్వర్ స్క్రీన్ బ్యానర్ పై శ్రీనివాస్ చిట్టూరి నిర్మాణంలో ఈ సినిమా తెరకెక్కుతుంది. ప్రస్తుతం ఈ మూవీకి సంబంధించి ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. మిగిలిన నటీనటులను త్వరలో ప్రకటించనున్నారు. బాలయ్య వారసుడు నందమూరి మోక్షజ్ఞ మొదటి సినిమా ఆదిత్య 369 కి కొనసాగింపుగా రూపొందుతోంది. ఆదిత్య 999 మ్యాక్స్ తోనే మోక్షజ్ఞ ఇండస్ట్రీకి పరిచయం కానున్నాడు. ప్రముఖ దర్శకుడు క్రిష్ ఈ సినిమాని తెరకెక్కించనున్నాడు. ఆల్రెడీ చిత్రం స్క్రిప్ట్ వర్క్ కూడా పూర్తయింది. ప్రస్తుతం ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ వర్క్ శరవేగంగా జరుగుతోంది. అయితే వచ్చే నెలలో ఈ సినిమాని అధికారికంగా స్టార్ట్ చేయాలని ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. దర్శకుడు అజయ్ భూపతి డైరెక్షన్ లో లెజెండరీ సూపర్ స్టార్ కృష్ణ మనవడు ఘట్టంనేని జయకృష్ణ హీరోగా నటిస్తున్న చిత్రం శ్రీనివాస మంగాపురం. ఈ మూవీ షూటింగ్ సూపర్ ఫాస్ట్ గా కొనసాగుతోంది. ఈ సినిమా కొత్త షెడ్యూల్ కోసం స్పెషల్ పోలీస్ స్టేషన్ సెట్ వేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ సెట్ లో ఘట్టంనేని జయకృష్ణపై యాక్షన్ సీన్స్ ను షూట్ చేస్తారని తెలుస్తోంది. ఈ సినిమాకి సంబంధించి ఇప్పటికే కీలక షూటింగ్ పూర్తయింది. నారీ నారీ నడమ మురారి హిట్ తో మంచి జోష్ లో ఉన్నారు నటుడు శర్వానంద్. తాజాగా తన నెక్స్ట్ మూవీపై ఆయన ఫోకస్ పెట్టాడు. శర్వానంద్ హీరోగా శ్రీను వైట్ల కాంబినేషన్ లో మూవీ రానుంది. ఏప్రిల్ 2వ వారం నుంచి రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ కానుంది. ఆ షెడ్యూల్లో శర్వానంద్ పై ఇంట్రో సీన్స్ ను తీస్తారని టాక్ వినిపిస్తోంది. సంక్రాంతి కానుకగా విడుదలై విజయం అందుకున్న కామెడీ ఎంటర్టైనర్ మూవీ నారీ నారీ నడమ మురారి. ఈ సినిమా ఓటీటీ రిలీజ్ కు రెడీ అయింది. అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఎల్లుండి నుంచి స్ట్రీమింగ్ కానుంది. తెలుగుతో పాటు కన్నడ, తమిళ, మలయాళం, హిందీలోనూ ఈ సినిమా స్ట్రీమింగ్ అవుతుందని సదరు సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. సంక్రాంతి బరిలోకి వచ్చిన ఈ చిత్రం ప్రేక్షకులను నవ్వుల్లో ముంచెత్తింది. టాలీవుడ్ యువ నటుడు నందు, యామిని భాస్కర్ జంటగా నటించిన సైక్ సిద్ధార్థ్ మూవీ జనవరి 1న థియేటర్స్ లో రిలీజ్ అయి మిక్స్డ్ టాక్ తెచ్చుకుంది. అడల్ట్ కామెడీతో తెరకెక్కిన మూవీకి వరుణ్ రెడ్డి దర్శకత్వం వహించగా ప్రియాంక రెబెకా శ్రీనివాస్, సాక్షి అత్రి, మౌనిక తదితరులు కీలక పాత్రలు నటించారు. తాజాగా ఈ మూవీ ఓటీటీ రిలీజ్ కు రెడీ అయింది. ఆహా వేదికగా ఎల్లుండి నుంచి ఈ మూవీ స్ట్రీమింగ్ కానుంది. యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో నరేష్ అగస్త్య, జాతి రత్నాల బ్యూటీ ఫరియా అబ్దుల్లా జంటగా నటించిన సినిమా గుర్రం పాపిరెడ్డి. ఈ సినిమా డిసెంబర్లో విడుదలైంది. ఈ సినిమాకి థియేటర్స్ లో మిశ్రమ స్పందన లభించిన పాన్ ఇండియా స్థాయిలో ఓటీటీలో మాత్రం ఈ చిత్రానికి మెరుగైన స్పందన వచ్చింది. తాజాగా ఈ సినిమా టెలివిజన్ ప్రీమియర్ డేట్ ని ఫిక్స్ చేసుకుంది. ఈ చిత్రం ఈ నెల 8న సాయంత్రం 6 గంటలకు జీ తెలుగులో ప్రసారం కానుంది. ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన త్రిముఖ చిత్రానికి ప్రేక్షకుల నుంచి స్పందన లభిస్తోంది. ప్రేక్షకుల నుంచి వచ్చిన ఫీడ్బ్యాక్ కారణంగా పలు ప్రాంతాల చిత్రానికి ఆదరణ పెరిగింది. ప్రేక్షకులను వచ్చేస్తున్న స్పందనను డిమాండ్ పరిగణలోకి తీసుకున్న డిస్ట్రిబ్యూటర్లు థియేటర్ల సంఖ్యను పెంచారు. వారాంతాల్లో వస్తున్న ఆక్యుపెన్సీని బట్టి నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. రాజేష్ మేరు, నవ్య చిట్యాల జంటగా నటించిన చిత్రం లగ్గం టైం.
20th సెంచరీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై కె హిమబిందు నిర్మించిన చిత్రానికి ప్రజోత్ కె వెన్నం దర్శకత్వం వహించారు. ఈ నెల 6న సినిమా విడుదల కానుంది. లగం టైం మూవీ ప్రేక్షకులను ఖచ్చితంగా నవ్విస్తుందని మేకర్స్ ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. కన్నడ నటుడు రిషబ్ శెట్టి కాంతారా ఫ్రాంచైజీతో అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందారు. ప్రస్తుతం రిషబ్ శెట్టి తెలుగులో 2 భారీ ప్రాజెక్టులకు సంతకం చేశారు. అయితే ఈ సినిమాల కోసం ఆయన డిమాండ్ చేస్తున్న పారితోషికం ఇప్పుడు సినీ వర్గాల్లో చర్చనీయాంశమైంది. రిషబ్ శెట్టి మాత్రం ఒక్కో సినిమాకు 80 కోట్ల పారితోషికం డిమాండ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. కమల్ హాసన్ కుమార్తెగా సినీ ఇండస్ట్రీకి పరిచయమైన నటి శృతి హాసన్ తాజాగా శృతి హాసన్ తన మనసులోని మాటను బయటపెట్టారు. తనకు విభిన్న మార్గాలు నడవటం ఇష్టమన్నారు. ఒకే గుర్తింపులో తనను తాను బంధించాలనుకోవట్లేదని చెప్పారు. తనకు సంగీతం, నటన, రచన అంటే చాలా ఇష్టమని, అయినప్పటికీ అన్నిటికన్నా ముందు నటిగా ఉండటానికే ఇష్టపడతానన్నారు. గతేడాది మెట్రో ఐందిను సినిమాతో ప్రేక్షకులను అలరించారు బాలీవుడ్ హీరో ఆదిత్య రాయ్ కపూర్. ఇప్పుడైనా మరో చిత్రానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ప్రముఖ దర్శక నిర్మాత కరణ్ జోహార్ ఓ సైకలాజికల్ హారర్ థ్రిల్లర్ను రూపొందిస్తున్నట్లు సమాచారం. ఇందులో హీరోగా ఆదిత్య రాయ్ను ఎంపిక చేశారని బీటౌన్లో గాసిప్ వినిపిస్తోంది. చర్చలు ప్రారంభమయ్యాయని, త్వరలో పూర్తి వివరాలు తెలుస్తాయని వినికిడి. సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా నటిస్తున్న అవైటెడ్ మాస్ సీక్వెల్ చిత్రమే జైలర్ 2. ఇక ఈ సినిమా షూటింగ్ దాదాపు పూర్తి కావస్తోంది. ఈ మూవీపై కొన్ని రూమర్స్ ఇంట్రెస్టింగ్ గా మారాయి. బాలీవుడ్ బాద్షా షారూఖ్ ఖాన్ ఈ సినిమాలో నటిస్తున్నారని రూమర్స్ మొదలయ్యాయి. షారూఖ్ ఈ మూవీలో ఏకంగా 10 నుంచి 15 నిమిషాలు కనిపిస్తారని టాక్ మొదలైంది. ఈ విషయంపై క్లారిటీ రావాల్సి ఉంది.